హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇవి చూడండి ఫ్రెండ్స్, మా గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్, కూరగాయలు మాట్లాడుకుంటా మీకు ఒక మాట చెప్పాలనిపించింది ఫ్రెండ్స్, చెప్తున్నాను. అంటే అందరూ చేస్తున్నారు నేను చేయాలని కాదు ఫ్రెండ్స్, నాకు ఒక సిచ్యువేషను అంటే ఒక పరిస్థితి ఎదురైంది ఫ్రెండ్స్, అందుకే మీకు చెప్పాలనుకున్నాను. అంటే ఎప్పటి నుంచో చెప్పాలి అనుకున్నాను కానీ చెప్పలేకపోయాను ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్తున్నాను. ఒకప్పుడు వేలు ఖర్చు పెట్టి ఇప్పుడు 100 రూపాయల కోసం చేయి చాపుతున్నామంటే ఆ రోజు నువ్వు ఖర్చు పెట్టిన వాళ్ళు సరైన వాళ్ళు కాదు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ రోజుల్లోని డబ్బుకే బాగా విలువిస్తున్నారు ఫ్రెండ్స్. డబ్బు లేనిది ఏదీ లేదు ఫ్రెండ్స్. ఏదైనా మనం చచ్చిపోయినా కూడా ఆఖరికి డబ్బుతోనే ముడిపడి ఉంది ఫ్రెండ్స్. ఏమన్నా డబ్బులు తీసుకొని వెళ్తామా అని అంటారు ఫ్రెండ్స్, కానీ మన శవాన్ని నలుగురు ఎత్తాలన్నా డబ్బే, మనల్ని అందులో పూడ్చిపెట్టాలన్నా గుంట తీసిన వాళ్ళకి కూడా డబ్బులే ఇవ్వాలి ఫ్రెండ్స్. నాకు ఈ మాట ఎందుకో చెప్పాలనిపించింది ఫ్రెండ్స్, అందుకే చెప్పాను. అందరు చెప్తున్నారని నేను చెప్పడం కాదు ఫ్రెండ్స్, నాకు చేయాలనిపించి చేస్తున్నాను. డబ్బులు జాగ్రత్తగా వాడుకోండి, పొదుపుగా వాడుకోండి ఫ్రెండ్స్. మరి ముఖ్యంగా అప్పులైతే చేసుకోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మేము చాలా అప్పులు అయిపోయి ఉన్నాము. అస్సలు అప్పు చేయొద్దు ఫ్రెండ్స్, చేయొద్దు అనుకుంటానే ఉండండి ఫ్రెండ్స్. అంతేగాని అప్పు చేద్దాం, తీర్చుకుందాంలే, టైం ఉందిగా, ఈ ఒక్కసారికి ఇంకోసారి తీసుకోవద్దు అని మాత్రం అస్సలు అలాంటి మాట కూడా మనసులోకి కూడా రానియొద్దు ఫ్రెండ్స్, ఆలోచనలకు కూడా అలా రానియొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే మేము చాలా అప్పులు అయిపోయి ఉన్నాం కాబట్టి ఆ బాధ, ఆ పెయిన్ అనేది మేము చాలా అనుభవిస్తున్నాం కాబట్టి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, డబ్బుల వల్ల బంధాలు కూడా విడిపోయే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మీరు డబ్బులు ఇచ్చే ఇప్పుడు బాధపడుతున్నారు అంటున్నారు కదా, ఆ టైంలో మీకు డబ్బులు ఎక్కడయ్యా అని మీరు అడగవచ్చు ఫ్రెండ్స్. నేను స్టిచ్చింగ్ చేసేదాన్ని అనమాట. అంటే చదువుకుంటానే హాలిడేస్ టైంలో స్టిచ్చింగ్ చేసేదన్నమాట. ఇప్పుడు 150 రూపాయలు వచ్చినాయి అనుకోండి ఫ్రెండ్స్, అందులో మా అమ్మకి సగమే ఇచ్చేదాన్ని ఫ్రెండ్స్, సగం నేను తీసుకునేదాన్ని. 100 రూపాయలు వస్తే 50 రూపాయలు మా అమ్మకి ఇచ్చేదాన్ని, 50 రూపాయలు నా దగ్గర ఉంచుకొని అలా సేవ్ చేసుకొని నేను సప్తగిరి గ్రామీణ బ్యాంక్ అనే అకౌంట్ ఓపెన్ చేసుకొని అందులో మనీ దాచుకుంటూ ఉండేదాన్ని ఫ్రెండ్స్. చాలా వరకు ఫ్రెండ్స్, చాలామందికి ఇచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళకి ఎవ్వరికి మనం కనిపించట్లేదు ఫ్రెండ్స్. నాకెందుకో చెప్పాలనిపించింది, చెప్పాను ఫ్రెండ్స్. డబ్బులు ఇచ్చి బంధాలు దూరం చేసుకోవడం కన్నా అడిగినప్పుడు లేవని మలకుండా తప్పుకోవడం బెటర్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకు. సరే ఫ్రెండ్స్, నేను ఎంత బాధలో ఉండి అడిగానో తెలుసు, అవునా ఫ్రెండ్స్. మనకి ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు తప్ప ఎవ్వరూ సహాయం చేయరు ఫ్రెండ్స్. అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, అన్నదమ్ముళ్ళు చేస్తారు కానీ అందరూ వదిలిన ఒకేలా ఉండరు ఫ్రెండ్స్. ఇది మాత్రం ఒకటి గుర్తుపెట్టుకో.